హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో ఈరోజు వీడియో చూసే ముందు కంపల్సరీ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. లాస్ట్ టైం మన ఛానల్లో చూపించాం ఫ్రెండ్స్. స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేస్తే మాత్రం మిస్ అవుతారు సమాచారం. లాస్ట్ టైం మన ఛానల్లో చెప్పాను నేను, మన దగ్గర స్టోన్స్ చాలా ఉన్నాయని. అలాగే ఇప్పుడు కొన్ని బాక్సులు అన్బాక్స్ చేయాలి. ఇగో ఈ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సులు మీకు చూపించలేదు. సో ఇప్పుడు ఈరోజు మనం ఒక బాక్స్ అన్బాక్స్ చేద్దాం. అంటే అన్నీ మనం చేయలేము, అన్నీ చేయటం చాలా టైం పడుతుంది కాబట్టి ఒక బాక్స్ చేద్దాం కంపల్సరీ, ఓకేనా? ఒకటి చేద్దాం. ఫస్ట్ ఈ చిన్న బాక్స్, రెడ్ బాక్స్ చేద్దాం, తర్వాత చూద్దాం టైం ఉంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాస్త పక్షులు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్, దయచేసి మీరు వాటి గురించి ఏమి పట్టించుకోవద్దు. పక్షుల గురించి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏయో ఒకటి విలువైన రాళ్ళు ఆడుతుంటాం. సో వాటి విలువ మనకు తెలీదు, అస్సలు తెలీదు వాటి విలువ. ఈరోజుకి వస్తా వాటి గురించి వివరిస్తాను మీకు. కేవలం వజ్రమే కదా ఫ్రెండ్స్, చాలా వరకు రాళ్ళు కూడా కొన్ని ఉపయోగపడే రాళ్ళు చాలా ఉన్నాయి. మనకి చాలామంది మిత్రులకు తెలియదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర ఇవి తీసుకునేటువంటి షాప్స్ లేవు. దానివల్ల కాస్త ఇబ్బంది అవుతుంది అందరికీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టోన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయా, మంచి రాళ్ళు అని. కానీ కాస్త విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు ఈ రాళ్ళ గురించి. అట్లా నేను ఇంకోటి కూడా గమనించా, వాళ్ళ ఏరియాలో తెలియదు వాళ్ళకున్న రాళ్ళ గురించి. వాళ్ళు ఎక్కడికి ఇటే దృష్టి పెడతారు. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఏరియాలో అసలు ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, మీ ఏరియా చరిత్ర తెలుసుకోండి. మీ ఏరియా చరిత్ర ఖచ్చితంగా తెలుసుకుంటే మాత్రం అది ఉపయోగపడుద్ది, ఓకేనా? తెలుసుకోండి ఫస్ట్, మన బాధ్యత అది. మన చరిత్ర తెలుసుకోవటం మన బాధ్యత. చరిత్ర అంటే ఎక్కడో రాసింది మాత్రం తెలుసుకోవద్దు, అది దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకంటే జరిగే ఒకటే, రాసేది ఒకటే. దానికన్నా కూడా మన పూర్వీకులు చెప్తుంటారు, మన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. వాళ్ళు అలా చెప్పిందే మెయిన్, తెలుసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ మొత్తం కూడా ఒకచాటే, అంటే ఒక ప్రాంతం స్టోన్సే. కొన్ని కింబర్లో తీసినవి ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. ఇవి ముదురు రంగు మరకతాలు. ఈ ముదురు రంగు, ఇది బ్లాక్, ఇది బ్లాక్, అది ఓకేనా? ఇవి ముదురు రంగు మరకతాలు. సో ఈ మరకతాలు అమ్మేవి కాదు, ఈ రెండు అమ్మేవి మాత్రం కావు, ఖచ్చితంగా మన దగ్గర ఉండేవి, ఓకేనా? ఇలా స్టోన్ విడివిడిగా ఉంటుంది కదా ఫ్రెండ్, ఊడిపోయినట్టుగా. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఇలాంటి స్టోన్స్ ఏరండి ఖచ్చితంగా. ఇలాంటి స్టోన్స్లోనే డైమండ్ ఉంటుంది, వీటితో పాటు ఉంటుంది.
ఓకేనా. ఇవి ఆనవాళ్ళు, వాటి ఆనవాళ్ళు ఇవి. కింబర్ ఉన్న చోట ఉంటుంది. మొజనైట్లు ఉంటాయి, ఎక్కువ శాతం మొజనైట్ల దగ్గర డైమండ్. చూడు లోపల ఎంత వెండి కోటింగ్ మెరుస్తుందో, కింద స్టోన్ తిప్పుతుంటే కింద మెరుస్తుంది, కింద స్టెప్స్ గీతలేవు అవి కింద. ఓకేనా. ఇలాంటి స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మిస్ చేయొద్దు. సో చాలామంది ముఖ్యంగా ఈ డైమండ్ హంటింగ్లో ఇటు వెళ్దామన్నా, ఇటు వెళ్ళాలి అని అంటున్నారు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తాను, నేనైతే జొన్నగిరిలో పోలీసులు అయితే కొడుతున్నారట. జొన్నగిరిలో రైతులు ఇప్పుడు పొలాలు వాళ్ళు దున్నుంటారు ఫ్రెండ్స్. దున్నిన పొలాలని మనం వెళ్ళి తొక్కితే ఎంత బాధగా ఉంటుంది. ఓకేనా. మన బాధతో మనం వెళ్తున్నాం కాదంటలేదు, కానీ పండించేవాడు రైతు, పొలం పండించేవాడు రైతు ఎక్కడో వడ్డీకి తీసుకొచ్చి లేదా అప్పు తీసుకొచ్చి పొలం వేస్తుంటాడు. మనం వెళ్ళి రైతులకు నష్టం చేయొద్దు ఫ్రెండ్స్. ఇంత క్వాలిటీ స్టోన్స్ ఇటు దొరుకుతుంటే మీరు అటు ఎందుకు పరిగెడుతున్నారు? నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. సో అటు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ పొలాలు తొక్కి కాకుండా, పొలాలు తొక్కి అలా పాడు చేయకుండా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే రైతులు ఇబ్బంది పడతారు. చూడండి స్టోన్ ఎలా ఉందో. చెప్పాను కదా కొన్ని బాక్స్ ఇంకా అన్బాక్స్ చేయలేదని. ఈ అన్బాక్స్లో ఇది ఒక బాక్స్. చాలా గ్యాదర్ చేసాం మన రాళ్ళు, చాలా విలువైన రాళ్ళు ఏరాం. కాకపోతే కొంచెం మన బ్యాడ్ లక్ ఏంటంటే వీటిని కొనేటువంటి వ్యక్తులు కాస్త మిస్ అయ్యారు. అంటే అంతకుముందు ఉండేది ఒక 3 years బ్యాక్ ఉండేవాళ్ళు వేరే వాళ్ళు. బట్ ఈ ఎలక్షన్ ఆడావుడి అంతా అయిపోయింది. సో నంబర్స్ కూడా లేవాలి. మేబీ ఎవరైనా కొంటాము అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. కొనేవాళ్ళు మాత్రమే, కొనకుండా షో చేసేవాళ్ళు మాత్రం వద్దు ఫ్రెండ్స్. దాదాపు ఇప్పుడు చాలామంది షో చేసేవాళ్ళు ఫోన్ చేశారు. చాలామంది షో చేసేవాళ్ళు ఎక్కువ ఫోన్ చేసేది, మేము కొంటాము మేము చేస్తామని. అనవసరం. కొనేవాళ్ళు మాత్రం కాస్త కొనండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది కదా. మన దగ్గరే కాకుండా ఇంకా మన సబ్స్క్రైబర్ దగ్గర చాలామంది దగ్గర మంచి రాళ్ళు ఉన్నాయి, అవన్నీ యూజ్ అవుతాయి. సో ఏం లేదు, ఇప్పుడు కొన్నారంటే కాస్త మళ్ళీ డైమండ్ హంటింగ్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఓకేనా. స్టోన్ ఎంత బాగుంది చూడండి. మరి ఈ స్టోన్ దొరికిన దగ్గర వజ్రం దొరికిద్దా దొరకదా మీకే తెలియాలి. మీకు ఎందుకు తెలియాలంటే మరి నేను చెప్తూనే ఉన్నా కదా, నేను చెప్పినటువంటి ఆ అనుభవం మీకు ఎంతవరకు ఉపయోగపడడం చూడాలి. ఈ స్టోన్ దొరికే దగ్గర చూసుకోండి. పైన లస్టర్ చూడండి ఫ్రెండ్స్, లస్టర్ చాలా ఇంపార్టెంట్. పైన మెరుపు చూడండి, మెరుపు చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, మెరుపు చూసుకోండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు కేతవరం గురించి, కేతవరం ఎటు వెళ్ళాలన్నాని. కేతవరం బెల్లంకొండ నుంచి వెళ్ళొచ్చు. బెల్లంకొండ తర్వాత పాపాపాలెం తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోతే బోధనం కానించి డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి కేతవరానికి. స్ట్రైట్కి వెళ్ళిపోతే పాతగా కోల్లూరు పోయే రూట్ ఉంది, పాత రూట్, అంటే కొండలలో వెంకటాయపాలెం మీదకి పోయే రూట్ కాకుండా. సో ఆ రూట్లో కేతవరం వెళ్ళొచ్చు. కేతవరంలో కింబర్ ఉంటుంది ఫ్రెండ్. కింబర్ చాలా విలువైన కింబర్ అది. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ కూడా తగ్గాయి, నదిలో కూడా దొరుకుతున్నాయి, బాగా మంచి దొరుకుతున్నాయి. ఓకేనా. చూసుకోండి. అక్కడ ఏదైనా ఉండటానికి స్టే చేయడానికి ఆ గుడి, లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర వాళ్ళని అడిగి ఉండొచ్చు. ఓకే. 99% అయితే ఉండొద్దు అక్కడ. వచ్చేయడానికి ప్లాన్ చేయండి. ఉండాల్సి వస్తే దూరం నుంచి వచ్చేవాళ్ళు పిడుగురాల్లో ఉండొచ్చు, పిడుగురాల్లో ఉండి వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. స్టోన్స్ గమనించండి, ఎలాంటి స్టోన్స్ నేను వేరేనో మీరు కూడా అలాంటి స్టోన్స్ వేరండి. ఖచ్చితంగా డైమండ్ దొరికిద్ది.
ఇలాంటి స్టోన్స్ వెతకాలి కంపల్సరీ. ఎందుకంటే ఇవన్నీ కెంబర్లో వచ్చినాయి ఎక్కువ శాతం కెంబర్లో రాలే. నా కాడ మైక్రోస్కోప్ ఉండేది, బట్ కాస్త గ్లాస్ పగిలింది. మీకు ఇంకా వివరంగా చూపించడానికి ఫ్రెండ్స్ మైక్రోస్కోప్ ఉండేది, ఓకేనా. మైక్రోస్కోప్ ఉంటే మీకు ఇంకా నీట్గా కనపడేది. ఇలా ఊడిపోయి ఉంటాయి డైమండ్స్, ఎక్కువ శాతం ఊడిపోయి ఉంటాయి కెంబర్లో. ఇలా ఊడిపోయి ఉంటాయి పైన మెరుపుటానికి. కోడింగ్ ఉంటుంటుంది చూసుకోండి. కోడింగ్ అన్బాక్స్ చేయండి, మీకోసం అన్బాక్స్ చేశాను, చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే డైమండ్ హంటింగ్కి వెళ్ళే సమయం ఆసన్నమైంది కదా. ఈ హంటింగ్కి వెళ్ళేటప్పుడు ఏది మిస్ అవ్వకూడదంటే ఇలాంటివి చూసుకోవాలి. చిన్న సైజులు కూడా ఉంటాయి. చూడు డైమండ్ ఒకటికొకటి అతుక్కొని జాయింట్ ఉంది. అంటే ఇక్కడ ఇవి రెండు, ఒకటి కాదు రెండువి, ఇవి రెండు సగం ఒకటి సగం ఒకటి జస్ట్ అలా జాయింట్ అయి ఉన్నాయి, ఓకేనా. చూడు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి పైన. అయ్యో చూసారా ఫ్రెండ్స్, చూసుకొని స్టోన్ ఎంత బాగుందో. ఇంకా కొంతమంది చాలా పదే అడుగుతున్న ప్రశ్న, మీకు వజ్రం దొరికిందా, మీకు దొరికిందా చెప్పండి, మీకు దొరికిందా చెప్పండి అని. అది చాలా తెలివి తక్కువ ప్రశ్న. మీకు దొరికిందా చెప్పండి. మీరు వజ్రాలకు వస్తున్నారా రావట్లేదా, లేదా వజ్రాలకు ఏరుతున్నారా, మీరు ఏరాలనుకుంటున్నారా లేదా, లేదా డైమండ్ హంటింగ్ మీరు చేయాలనుకుంటున్నారా లేదా, అది మీకు దొరికిందా లేదా, దాన్ని మీరు ఎంత కమ్మారు. ఇది మూర్ఖమైన ప్రశ్న. ఇలాంటి మూర్ఖమైన ప్రశ్నలు ఆపండి. మీకు నమ్మకం ఉంటే రండి, నమ్మకం లేకపోతే ఆగండి. సో ఇక్కడ ఎవడు బలవంతం లేదు. సో బలవంతంతో మీరు రావద్దు కూడా, ఓకేనా. ఎందుకంటే మన ఛానల్ చూసి సబ్స్క్రైబర్లకే దొరికింది, తక్కువలో తక్కువ 8 మందికి. ఏదో ఒక లిస్టులోనే జస్ట్ 3 months బ్యాక్ చూసుకుంటేనే మన ఛానల్ చూసే కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే దొరికింది మనకి. మళ్ళీ మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, సరైనది ఒక్కటి దొరకలే మనకి. అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మీకు దొరికిందే చెప్పండి అని కాదు, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళకి ఆ రాళ్ళ పట్ల అవగాహన ఉంది కాబట్టి దొరికింది. సో వాళ్ళకంటే ఎక్కువ అవగాహన నాకు ఉంది, ఇంకాదంట్లా. కానీ ఒక్కోసారి బ్యాడ్ లక్ వస్తుంది మనకు కూడా. నాకు 1.5 క్యారెట్ ఒకటి దొరికింది, రేగులగడ్డ పేట శనగల్లో క్యారెట్ దొరికింది. క్యారెట్ 50 సెంట్లు కూడా, ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మేము మామూలుగా ఇవి పెద్దగా రావు కదా, చిన్నవి కదా ఇవన్నీ, చిన్న పెద్దగా రేట్లు ఉండవు, ఓకేనా. చూసుకోండి ఫ్రెండ్స్. స్టోన్ ఎలా ఉందో మీరు డైమండ్ హంటింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం కూడా అంటే అది ఎక్కడికక్కడ షైన్ ఉండాలి. అలాంటి స్టోన్ చూసుకొని మిస్ అవ్వకండి. ఆ మెరుపు చాలా అవసరం. కేవలం కెంబర్లో మాత్రం ఉంటాయి, విడిగా దొరకవు, సామాన్యంగా దొరకవు విడిగా. నేనైతే విడిగా ఎంత దొరకు మరొకటి కూర్చోలా. బహుశా మీరు కూడా
కెంబర్లో ఇలాంటి రాళ్ళు దొరికితే వదలొద్దు. కెంబర్లో రాళ్ళు చాలా విలువైనవి. ఇలా ఉంటాయి డాట్స్గా, గద్దరగా డాట్స్ ఉంటాయి డైమండ్స్. ఎక్కువ ఇవి దొరికే దగ్గర కెంబరు బ్లాక్ రంగు అని ఉంటుంది, లేదా గోల్డ్ రంగు ఉంటుంది. బ్రౌన్ రంగులో కెంబరు. ఎక్కువ శాతం ఈ 2 రంగులు ఉంటాయి ఈ స్టోన్స్ దొరికే దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ఈ 2 రంగులు ఉంటాయి, గమనించండి. ఇలా ఇది క్వార్జ్లో ఉంటుంది, ఒక్కోసారి చూసుకోండి. క్వార్జ్లో కూడా లేదు అని కాదు, క్వార్జ్లో కూడా ఉంటుంది, మంచి రాళ్ళు ఉంటాయి క్వార్జ్లో కూడా. క్వాలిటీ పీసులు అయితే బాగుంటుంది అమ్ముకోవడానికి, మంచి రాళ్ళు. సో మంచి రాళ్ళు చూసుకోండి క్వాలిటీ పీసులు. ఏంటంటే ఇవి కటింగ్కి వెళ్తాయి కదా, కటింగ్ పెట్టుకొని వాళ్ళు కొనేవాళ్ళు కొంటారు. కటింగ్ పెట్టుకొని దాన్ని ఉంగరాల్లో కానీ నగల్లో కానీ వాడుకుంటారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక బాక్స్ ఇంకా ఉన్నాయి, ఇవి చూద్దాం. వీడియో ఎప్పటికి చాలా లెంతేనే ఫ్రెండ్స్. నేను ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, కంపల్సరీ డైమండ్ హంటింగ్లో ప్రతి రాయి ఇంపార్టెంటే. నేను ఖచ్చితంగా చెప్తా, డైమండ్ హంటింగ్లో ప్రతి రాయి మీకు ఇంపార్టెంటే. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ అని ఉండదు. ప్రతి రాయి ఇంపార్టెంటే. మీరు తెచ్చుకున్న తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థం అవుద్ది రాళ్ళ గురించి. తెచ్చుకున్న తర్వాత చూసుకోండి. ఓకేనా. ఇంత క్వాలిటీ పీసులు ఇవి కొంటారు ఫ్రెండ్స్, ఇంత క్వాలిటీ పీసులు ఖచ్చితంగా కొంటారు. స్టోన్ వెయిట్ ఉంది బాగా, ఇలా స్టోన్ వెయిట్ ఉండాలి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్, కంపల్సరీ డైమండ్ హంటింగ్కి వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఈ స్టోన్స్ దొరికింది వచ్చేసి ఇదిగో, ఇవి పేట చెనిగల. ఇదిగో ఈ స్టోన్ దొరికింది మాకు కేతవరం. ఓకేనా. కేతవరం కెంబర్లో దొరికింది స్టోన్. ఇది ఇట్లా ఒక చోటే కాదు, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ చుట్టుపక్కల కృష్ణా నది అంపటే ఉన్నాయి, ఎక్కువ అట్టే ఉన్నాయి. కృష్ణా నది అంపటే ఎక్కువ ఉన్నాయి. మనకి డౌట్ వచ్చే స్టోన్స్ కూడా ఎక్కువ శాతం కృష్ణా నది అంపటే. ఓకేనా. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా డైమండ్ హంటింగ్లో ఈ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కంపల్సరీ రావచ్చు, చూసుకోవచ్చు. కానీ వచ్చే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, అప్పులు చేసి మాత్రం రావద్దు ఫ్రెండ్స్. ఇబ్బంది పడతారు, అప్పు చేసి రావద్దు. ఏదైనా చేసుకొని కాస్త పని చేసుకొని ఆ డబ్బులు తీసేసుకొని ఇంట్లో కాస్త ఖర్చులకు ఇచ్చేసి వచ్చేయండి. నేను అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా. బట్ ఉండే వాళ్ళ దగ్గర, చాలా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఆర్థికంగా ఇబ్బంది ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. అలా ఇబ్బంది ఇంట్లో పెట్టకుండా జాగ్రత్తగా రండి. ఓకేనా. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ దొరకపోయినా మనకి ఇటువంటి డిసప్పాయింట్ ఉండదు. వాళ్ళు అప్పులు చేసి వస్తే దొరకకపోతే మనకు చాలా బాధేసిద్ది, మన మీద మనకే విరక్తి పుట్టిద్ది. ఏందిరా బాబు అసలు మనం ఏం చేస్తున్నాము మనకే అర్థం కావట్లేదని. ఎందుకంటే నేను అవన్నీ ఫేస్ చేశాను, అవన్నీ ఫేస్ చేసే కాబట్టి చెప్తున్నా. విరక్తే కాదు, చాలా బాధేసిద్ది. అసలు ఎందుకురా బాబు ఈ కర్మ అనిపిద్ది ఒక్కోసారి. కానీ తప్పదు, దొరకాలి. దొరికితే ఈ ఉన్న సమస్యలు ఒక్కసారిగా తీరడానికి అవకాశం ఉంటుంది దొరికితే. ఓకేనా. దొరికితే ఉన్న సమస్యలు ఒక్కసారిగా తీరడానికి అవకాశం ఉంటుంది. దొరకకపోతే ఇబ్బంది లేదు, మనం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించవచ్చు. కానీ డిసప్పాయింట్ అవ్వకూడదు. డిసప్పాయింట్ ఎప్పుడు అవుతామంటే మన అప్పులు చేసి తిరుగుతుంటాం చూసావో, అప్పుడు కొంచెం మనకు బాగా ఇబ్బంది అనిపించింది. దానివల్ల చాలా అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఓకేనా. ఎవరు కూడా అప్పులు చేసి తిరగొద్దు ఫ్రెండ్స్. కంపల్సరీ చూసుకోండి, ట్రై చేయండి, కష్టపడండి, ఖచ్చితంగా దొరికిద్ది.
వజ్రం వేలేటప్పుడు తెలుసుకోండి మెలకువలు. ఏం మెలకువ అంటే మనం చూసే ప్రతి చోట కూడా ఎక్కడ మనకి డౌట్ అనిపిస్తే అక్కడ ఇండికేషన్స్ చూసుకోండి, డైమండ్ ఇండికేషన్స్. డైమండ్ అసలు ఇక్కడ ఇక్కడ ఉండే అవకాశం ఉందా లేదా, కెంబర్ ఉందా లేదా ఇక్కడ క్వాలిటీ రాయి. ఉదాహరణ ఇప్పుడు ఇదిగో చూపించాయిందాక, ఇదిగో క్వాలిటీ రాయి. ఇంత క్వాలిటీ పీస్ దొరికిందంటే అక్కడ క్రిస్టల్ మామూలు క్రిస్టల్స్లో ఒక 10% దొరికింది, కానీ ఇంత క్వాలిటీ పీస్ దొరికిందంటే అక్కడ డైమండ్ ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా వజ్రం ఉంటుంది. ఈ వజ్రం భూమిలో ఇలా తయారవడానికి చాలా ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇంత క్వాలిటీ పీస్ దొరికితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంత క్వాలిటీ పీస్ దొరికేసరికి వదిలిపెట్టద్దు, చూసుకోండి మీరు కూడా జాగ్రత్తగా. ఫస్ట్ అయితే మాత్రం మీరు ఉండే ఏరియాలో ఒకసారి ఫస్ట్ చూసుకోండి, మీ ఏరియాలో ఎలాంటి సాయిల్ ఉంది, ఆ సాయిల్లో కెంబర్ ఉందా లేదా రాళ్ళు ఎలా ఉన్నాయి అనేవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకేనా, ఇప్పుడు ట్రై చేయండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది ఇప్పుడు రేగుల గడ్డలో దొరికే షఫేరు, ఇదిగో షఫేర్ ఇది. ఓకేనా? రేగుల గడ్డలో దొరికే షఫేర్ ఇట్లా ఉంటుంది, చూసుకోండి. షఫేర్ తక్కువ ఉంచనేయద్దు, షఫేర్ మంచి రేట్ ఉంది. ఇవన్నీ సూరత్ తీసుకెళ్తే అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. సూరత్లో కొంటారు, ఖచ్చితంగా కొంటారు సూరత్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో బాగా ఎంత అవుతుంది. ఖచ్చితంగా డైమండ్ హంటింగ్లో అంటే చాలా బాక్సులు ఉన్నాయి, మనం ఓపెన్ చేయాల్సినవి చేయలేదు, చేద్దాం, తర్వాత చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఈ బాక్స్ ఒకటే ఓపెన్ చేసాం, రెడ్ బాక్స్ ఒకటే. ఓకేనా? అందరికీ ఖచ్చితంగా వజ్రం దొరకాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇక మెంబర్షిప్లో చేరండి ఫ్రెండ్స్. మెంబర్షిప్లో చేరితే నేను మీకు ఇంకా విలువైన సమాచారం ఇస్తాను. ఛానల్లో జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అంటే మీకోసం నేను అంతగా ఉచితంగా అన్ని రాళ్ళు చూస్తాననే, ఎన్ని రాళ్ళు పెట్టినా సరే అది ఏంది, అది ఏ జాతి, అది ఏ కోవకు చెందిందంత వివరంగా చెప్తున్నానే. అంటే నా కోసం మెంబర్షిప్లో జాయిన్ అవ్వలేరా మీరు? అంటే చిన్న సపోర్ట్ అందించలేరా ఫ్రెండ్స్? ఆ చిన్న సపోర్ట్ అందించండి. బట్ మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా చెప్తాను, కాస్త జాయిన్ అయితే ఏంటంటే దాన్ని చాలా రెస్పాన్స్గా తీసుకొని చెప్పడం జరుగుద్ది. ఎందుకంటే మీకు తెలియదు కానీ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రజెంట్ కూడా తిరగడానికి, అంటే ప్రజెంట్ డైమండ్ హంటింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేక ఆగాల్సినటువంటి సమయం వచ్చింది, తిరగడానికే డబ్బులు లేక. సో అలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అదే మీరు మెంబర్షిప్లో కనుక జాయిన్ అయ్యారంటే కాస్త నాకు అది కొంచెం చేదోడుగా ఉంటుంది. మీకు ఇంకా మంచి దాని గురించి ప్రతి ఏరియా గురించి మీకు స్టార్టింగ్ మీకే వస్తుంది. స్టార్టింగ్ మీకు వివరంగా చెప్తుంటా. మెంబర్షిప్లో జాయిన్ అవ్వడానికి జాయిన్ అవ్వండి, మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు అందించండి. సో నా సపోర్టు ఎల్లప్పుడూ మీకు ఉంటుందా, కానీ మీ సపోర్టు మీరు కాస్త చేయండి, ఇచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. ప్రతి వీడియో వస్తుంది మీకు నోటిఫికేషన్, వెంటనే చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ డైమండ్ దొరకాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్.